అందరిళ్లలోకి వెళ్ళిపోయేవాట. వెళ్ళిపోయి గబగబా అన్ని ఇళ్లలో ఉన్న వెన్న నెయ్యి అన్ని తినేసేవాడు. తినేసి ఆయనది ఏం సామాన్యమైన బొజ్జ అండి, అందులో అన్ని లోకాలు ఉన్నాయి. అమ్మ నమ్మకుండా ఉండాలని మూతంతా తుడిచేసుకునేవాట. బయటే శుభ్రంగా ఆడుకుని వచ్చిన వాళ్ళు ఆ మట్టి అవి చేతులకి ఒంటికి బాగా పూసేసుకుని బయటే ఒరే గుప్చ్ ఎవరు చెప్పకండి అనేవాడు. ఆవులకి రాసేసేవాడు ఆ వెన్న నెయ్యిని. రాసేసి ఇంట్లోకి వస్తూనే పిల్లతో అమ్మ ఆకలేసేస్తోందమ్మా బువ్వ పెట్టమ్మా అమ్మ నాకు బువ్వ పెట్టమ్మా అంటూ ఇంట్లోకి వచ్చేవాడు. అమ్మ అనుకునేది పాపం ఎంత ఆకలేస్తుందో, ఇందాక ఎప్పుడో పాలు తాగి వెళ్ళిపోయాడు పిల్లాడు, చెప్పి దానన్నా బువ్వ పెడతాను అని చెప్పి నీకోసం పప్పు వండాను, నీకోసం చక్కెర పొంగలు వండాను అని అన్నీ కూర్చోపెట్టి కలిపి నోట్లో పెడితే కథ చెప్పు తింటాను. మళ్ళీ ఇదోటి లంచం ఓ కథ ఏదో. అప్పుడు స్వామి మత్స్యావతారం ఎత్తారు అంటే ఏమీ తెలియని వాళ్ళ అంటూ గుటుక్కు గుటుక్కు గుటుక్కుని మింగేస్తే అంతా పెట్టేసి ఏ గొల్ల కాంతలో వచ్చి చూసేశారేమోనని ఆవిడికి బెంగ. ఆఖరణం ముద్దులా ఉప్పు తీసేసి ఇరుగు దిష్టి పొరుగు దృష్టి వాళ్ళ దృష్టి వీళ్ళ దృష్టి అన్ని పటాపంచలు అయిపోవాలని తీసుకెళ్లి వీధిలో పారేసి నాన్న మూతి కడిగేసుకొని మూతి కడిగేసి కాసేపు బొజ్జ పైకొచ్చింది, దృష్టి తగులుతుంది అందుకని చెప్పి పై వరకు కట్టేసుకుని పడుకో కాసేపు అని పడుకోబెట్టేసి